బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న నిందితులందరూ కూడాను రోజుకో తీరును వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అటుపక్క కవితను కానివ్వండి, లేదంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచిన పరిస్థితులు. ద సేమ్ టైం మరొకసారి కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రిని సిబిఐ మరొకసారి తిహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేసింది. మరొకసారి కేజ్రీవాల్ అరెస్టుతో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పటికే అనేక రకాలైన విచారణలు జరిపింది. ఈ విచారణలకు కొంతమేర ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహకరించిన పరిస్థితి లేదు కనుక ఒకసారి సిబిఐ మరొకసారి ఆయన అరెస్ట్ చేసింది. ఇక ఇదే నిమిత్తంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కూడా హాజరుపరచడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్లో కీలక నేతగా ఉన్నారు, ఆయన కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన కొంతమేర విచారణకు సహకరించడం, ముఖ్యంగా యాపిల్కి సంబంధించి ఆయనకి సంబంధించి మ్యాక్ వీటన్నిటికి సంబంధించి పాస్వర్డ్స్ కానీ, ట్యాబ్స్ కానీ, మొబైల్స్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ ఏమీ చెప్పిన పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయనను తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ మరొకసారి అరెస్ట్ చేసింది. ముఖ్యంగా నిన్న తిహార్ జైల్లోనే ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ కవితను కూడా సేమ్ తిహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేసింది. ఇక ఇదే తర్వాత ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ఉన్నారో ఆయన హాజరుపరచడం కూడా జరిగింది. ముఖ్యంగా సిబిఐ మరొకసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా అనేక మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అప్రూవర్గా మారిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సౌత్ గ్రూప్కి సంబంధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు కూడా, మాగుంట రాఘవరెడ్డి కూడా బయట ఉన్నారు. ఆయన కూడా అప్రూవర్గా మారారు. అలాగే అరబిందో ఫార్మసీ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కూడా ఆయన కూడా బయట ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిన పరిస్థితి. ఇంతవరకు కూడాను కవితకు బెయిల్ ఇవ్వకపోవడానికి ముఖ్యమైన కారణం కూడా అదే అన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అప్రూవర్గా మారిన వ్యక్తులు ఉన్నారో, సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటన్నిటిని తారుమారు చేసే అవకాశం ఉంది కనుక కవితకు కూడా ఈ యొక్క బెయిల్ ఇవ్వలేదు. సో ఇక ఇదే తరుణంలో కేజ్రీవాల్కు కూడా అటుపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే బెయిల్ పిటిషన్ అనేక సార్లు కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా కేజ్రీవాల్ను ఇంత కట్టుదిట్టంగా మరొకసారి సిబిఐ అరెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గతంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికన్నా ముందు, ఈడీ అరెస్ట్ చేయడానికన్నా ముందు దాదాపుగా 8-9 సార్లు ఆయనకు నోటీస్ ఇచ్చినా సరే ఒక్కసారి కూడా హాజరైన పరిస్థితి లేదు, విచారణకు హాజరైన పరిస్థితి లేదు. ఇక ఇదే తరుణంలో కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తే కనుక సాక్ష్యాధారాలు ఏవైతున్నాయో, సాక్షులు ఎవరైతున్నారో, వ్యక్తులు ఎవరైతున్నారో, ఇందులో కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద ఈయన ప్రభావం ఉండే అవకాశం ఉంది. కొంతమేర సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది కనుక సో ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి రౌస్ అవెన్యూ కోర్టులో చెప్పడం కూడా జరిగింది సిబిఐ. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఎప్పుడైతే గతంలో బెయిల్ పిటిషన్ కొట్టివేశారో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఇక సుప్రీంకోర్టు నుంచి కూడాను ప్రస్తుతం సిబిఐ అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్కి సంబంధించిన లాయర్ చెప్పిన పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కేజ్రీవాల్ అరెస్ట్ మరొకసారి సిబిఐ అరెస్ట్ చేయడంతో ఈ యొక్క సంచలనంగా మారింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మునిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడాను మరొకసారి విచారణకు పిలిచే ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తుంది. ముఖ్యంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో మరొక కొత్త మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో కోణం చూస్తుంది, రోజుకో మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా అసలు దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు కూడాను కవిత దగ్గర నుంచి ఎవరైతే ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీదారులు ఉన్నారో, లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అటుపక్క మనీష్ సిసోడియా గారు ఉండి, ఇటుపక్క కేజ్రీవాల్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడాను కొంతమేర 100 కోట్లు కవిత ద్వారానే వచ్చాయి. చార్టెడ్ ఫ్లైట్స్ వీటన్నిటిని వాడి ఆ 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, 100 కోట్లు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడాను దాదాపుగా ఏదైతే గోవాకి సంబంధించిన ఎన్నికల్లో ఉపయోగించారు అని చెప్పేసి కొంతమేర సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా తెలియజేయడం జరిగింది కోర్టుకి. ఇప్పటికే కోర్టులో వీళ్ళ పిటిషన్లు కూడా కొట్టివేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరొకసారి నిన్న సాయంత్రం సిబిఐ మరొకసారి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో ఈ యొక్క కేసులో మరొక కొత్త మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా అసలు బెయిల్ వస్తుందా రాదా, లేదా
అలాగే ముఖ్యంగా వీళ్ళు కీలక నిందితులుగా కీలక వ్యక్తులుగా ఉన్న వారందరూ కూడాను ఇప్పుడు పిటిషన్ల కోసం బెయిల్ పిటిషన్ల కోసం వాళ్ళు పిటిషన్ వేస్తూనే ఉన్నారు, బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనా సరే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ యొక్క కేసు నడుస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళకి పిటిషన్లు కొట్టివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఇదే తరుణంలో నిన్న కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్కి సంబంధించిన లాయర్ చెప్పిన విధానం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏదైతే సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బెయిల్ పిటిషన్ దాన్ని విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. ముఖ్యంగా నిన్న తీహార్ జైల్లోనే కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా ఏది ఏమైనా సరే ఈ యొక్క కేసు అనేకమైన మలుపులు తిరుగుతూ వస్తుంది. ఎవరెవరు కీలక నిందితులుగా ఉన్న వారందరికీ కూడాను ఇప్పటికే బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడాను తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక సుఖేష్ చంద్రశేఖర్ గతంలో కేజ్రీవాల్ని ఉద్దేశించి కానివ్వండి కవితను ఉద్దేశించి కానివ్వండి ఒక సంచలనమైన లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన వీళ్ళందరూ కూడాను ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయినారు, వీళ్ళందరికీ నా స్వాగతం పలుకుతున్నాను తిహార్ జైలుకి, వీళ్ళందరూ కూడాను అన్యాయం చేసిన వాళ్ళే, ఒక ఫ్రాడ్ చేసిన వాళ్ళే అన్నట్టుగా కూడా ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆ లేఖలో. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కవిత, కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా ఇలాంటి వాళ్ళందరూ కూడాను జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక సిబిఐ ఇప్పటికే మరొకసారి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా అంటే దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైన కేసు, దాదాపుగా 100 కోట్ల కేసు కాబట్టి సో డెఫినెట్లీ ఒక పక్క నుంచి తెలంగాణకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఉన్నారు, మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారు, మరోపక్క ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఇందులో మరి ఎంతమంది ఉండే అవకాశం ఉంది, ఎంత పెద్ద మొత్తంలో యొక్క ట్రాన్స్ఫర్స్ అయితే జరిగాయి అనేది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.